తిరిగి BCN న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 60 అంశాల్లో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేశామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చులకు 8 కోట్లకు పైగా నిధుల పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయం సాధించింది. అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా పోయిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రాన్నే చెడగొట్టారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడి ఈసారి 161 సీట్లు వచ్చాయంటే అది ఎవరు ఊహించని విధంగా అంత వ్యతిరేకంగా ఉంది పోయిన ప్రభుత్వం మీద. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తే మంచి జరుగుతుందని ఆ నమ్మకం కూడా ఉంది. ఈ రెండు వల్ల మాకు ఇన్ని మంచి సీట్లు వచ్చిన తర్వాత దగ్గర సంవత్సరంన్నర దాటింది. ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తెలుగుదేశం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారి గైడెన్స్ తో ఈ రోజు మేము చాలా ప్రజలకి చాలా చేసాం. కొంతమందికి ఇంకా తెలియటం లేదు, చాలా అందుకని ఒక లిస్టు తయారు చేశాం. మేము ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాం. దాంట్లో కొన్ని అంశాలు మేము తెలియజేస్తాము. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. తల్లికి వందనము దగ్గర 10,090 కోట్లు చెల్లింపు చేశారు. 67.27 లక్షల మంది విద్యార్థులకి సాయం చేశాం. ఇది మీ అందరు గుర్తుపెట్టుకోవాలా. పోయినసారి ఇంటికి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది అర్హులు అయితే వాళ్ళకి ఇస్తామన్నాం. ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ పథకం వల్ల ప్రతి ఇంటి వాళ్ళు క్యాస్ట్ వైజ్ కానీ రిలీజియన్ వైజ్ కానీ ఏదైనా కానీ పార్టీలు అతీతంగా లాభపడిన విషయం మీకు తెలియజేస్తాం. మేము తిరిగినప్పుడు సుపరిపాలన తిరిగినప్పుడు కొన్ని ఇళ్లలో 5 మందికి కూడా వచ్చినాయి మేము చూసాం. మేము ప్రత్యేకంగా చూసాం. దాని తర్వాత శ్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభమైంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము ఇప్పుడు వరకు 3,25 కోట్ల ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాలు పొందారు. ఇప్పుడు వరకు పథకానికి 1,144 కోట్ల ఖర్చు అయింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 16 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రైతుల ఖాతాలో జమ జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు ఇప్పుడు వరకు 2,684 కోట్లు, దాదాపు 2 కోట్ల సిలిండర్లు జనాలకు మనం పంపిణీ చేశాం. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ కోసం ఖర్చు చేశాం. ఏడాదిలో 33 కోట్లు పంపిణీ, నెలకి 2,750 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు, గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు, ఈరోజు ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల వ్యయం. ఇలాంటి ఎన్నెన్నో పథకాలు అంటే మేము చూస్తూ ఉంటే దాపు ఒక ఆటో డ్రైవర్లకి అందరికీ, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు ఒక దగ్గర 60 మందికి మేము 60 విషయాలు ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్ళాము. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తల్లికి వందనం అంటే మాకు ఒకటే పడింది, దాని తర్వాత ఈ ఆటో వాళ్ళకి ఇచ్చాము, మత్స్య కార్మికులకి ఇచ్చాము, బస్సులు ప్రయాణికులకి ఇచ్చాము. సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి ఒక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా కానీ మీ అందరికీ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాము. 60 అంశాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మేము చేసాము. మేము కూడా జనాల్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ మాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ప్రజల్లో చాలా తెలివిమంతులు, ఎందుకంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు తెలుసు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇంత పనులు చేశారనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. వాళ్ళు సాటిస్ఫైడ్. అయినా కానీ ఏంటిదంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారని కళ్ళల్లో ఉంది. అది కూడా ఇప్పుడు ఊహించడానికన్నా ఎక్కువ చేసాం. రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి దర్శించుకున్నారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలిపి వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను.
ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావటం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ. ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్య అక్కడితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆయురారోగ్యంతో అష్టంతో వర్ధిల్లాలని దీవించండి, కొండమించి ఆయనకి. నెక్స్ట్ రాజాసాబు కూడా పెద్ద హిట్ అవుతుంది. అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని తెలంగాణ నీటి హక్కుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జల వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజాభవన్లో ప్రభుత్వం నిర్వహించిన నీళ్లు నిజాలు కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ల వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి వస్తే 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి. గోదావరి బేసిన్ లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడబడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని
మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 yearలో 12 monthsలో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా 84-85 సంవత్సరాలు వచ్చినాయి. ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్ గా పెడతారో, అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 yearలో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే, ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే, ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈ రోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పోలవరం ప్రాజెక్టు పనులు 87% పూర్తి చేశామని వెల్లడి. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వాటిని నివృత్తి చేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జల వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వం తెలంగాణకు 34% వాటాకే అంగీకరించి అన్యాయం చేసిందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.